అమ్మవారిని పూజించిన వాళ్ళు, అమ్మవారిని ధ్యానించిన వాళ్ళు, వాళ్ళ జన్మలో ఎప్పుడు అమ్మవారి పేరు ఉచ్చరించిన వాళ్ళు ఎలా ఉన్నారు? రోగయుతాన్, ఇప్పుడు రోగాలతో ఉంటారు. దీనాన్, ఎవరు సహాయం చేస్తాడో దైన్యంతో ఉంటారు. క్షుధార్తితాన్, ఎప్పుడు ఆకలితో ఉంటారు. అలాగే నిర్ధనాన్, దరిద్రులుగా ఉంటారు. శఠాన్, మూర్ఖులుగా, ఎవరి మాట వినరసలు వీళ్ళు, ఎవరి మాట వినరు, ఏది వినరు, ఏది చేయరు, వాళ్ళు తోచింది వాళ్ళు అనుకున్నది అనేస్తూ ఉంటారు. శఠాన్, మూర్ఖులు. జనాన్ ఆర్తాన్, ఇప్పుడు ఆర్తులై ఉంటారు. ఆర్తి ఒక రకమైనటువంటి బయటికి చెప్పలేని ఒక మానసికంగా ఉండే పెద్ద రోగం అండి. ఆర్తులై ఉన్నారు అంటే గాబరా పడిపోతూ ఉంటారు, కంగారు పడిపోతూ ఉంటారు. మూర్ఖాన్, మూర్ఖులు. వైరభి పీడితాన్ సదా, శత్రువుల చేత సర్వకాల సర్వావస్థను పీడిపడుతున్న వ్యక్తులు. దాసాన్, ఎప్పుడు వాడి జీవితం అంతా ఎవరికొకరు సేవ చేస్తూనే కాలక్షేపం చేయాలి, ఇంకంతే వాడు బతుకు. అమ్మవారి సేవ, భగవంతు సేవ మాత్రం చేయరు, మిగతా సేవలన్నీ చేస్తారు. భగవంతుని సేవించరు, భగవంతుడు నమస్కారం చేయరు, భగవత్ సన్నిధానానికి వెళ్ళరు. ధనవంతుడికి వెళ్తారు, ధనవంతులు సేవ చేస్తుంటారు, ధనవంతులు కాళ్ళు పట్టుకుంటారు, ధనవంతులే వాళ్ళ కష్టాలు తీర్చేస్తారు అనుకుంటూ ఉంటారు. దాసాన్, ఎప్పుడు దాసులుగానే ఉంటారు. ఆజ్ఞాకరాన్, ధనవంతులు ఇతరులు అమ్మవారి ఆజ్ఞ తప్ప మిగతా అన్ని పనులు, మిగతా అందరి ఆజ్ఞని పాటిస్తూ ఉంటారు. అంటే తుచ్చులు, క్షుద్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పేవన్నీ చేస్తూ ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ భగవద్ అనుగ్రహం లేని వాడికి సంప్రాప్తమయ్యే దుర్గుణాలు. వికలాన్,